తీసుకున్నాం. పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప కలిగిన తండ్రి, మహోన్నతుడ, మహిమ కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఎంతో కనుక నీ కృపించి మీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల ఉంచి కాపాడిన దేవ, నీ పాదాలకు వందనాలు. ఈ సంవత్సరంలోనైనా ఫిబ్రవరి మాసంలో ఈ బుధవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. చేస్తున్న ప్రార్థనలన్నింటినీ మీ సన్నిధికి చేర్చుకోండి. ఎవరు ఏ అవసరత ప్రక్రియనైనా ప్రార్థన చేస్తున్నారో మొరపెడుతున్నారో ఆ ప్రార్థనను మీరు ఆలకించి కోరికను సఫలం చేసి మీరు ఆశీర్వదించి దీవించి బలపరచండి. ఇప్పటి వరకు మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను ఫలింపచేయండి. దీనదాసునైన నేను నిలబడి ఉండగా నా పక్షంగా నేనే మాట్లాడి ఘనత మహిమ పొందండి. సేవ చేస్తున్న మీ సేవకులు మరి సురేష్ గారిని సునీతం గారిని కూడా మీరు దీవించి పరిచర్యలో బలంగా వాడుకోమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామము నడికి వెడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా చెబుదాం గట్టిగా చెప్పాలి. ఇంకొకసారి చెప్దాం. చాలా సంతోషం. ఈరోజు ఈ ఉపవాస కూడికలో పాల్గొనడం దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇలాంటి అవకాశం ఎంతో మందికి లేకున్నా కానీ దేవుడు మన పనులన్నిటినీ పక్కన పెట్టి ఈ బుధవారం ఉపవాస కూడికలో పాల్గొని దేవుని స్తుతించడానికి, కనపరచడానికి, ఆయన వాక్యం వినడానికి దేవుడు నిజంగా మనందరికీ ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు కనుక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బుధవారం. మరి ఈ నెలలో ఆ బుధవారం చక్కగా కోయిన్సిడెంట్ అయింది. ఈరోజు భస్మ బుధవారం. లెంట్ డేస్ కూడా ప్రారంభం అవుతున్నది ఈ రోజు నుంచే. మనం డిసెంబర్ నెలలో ఆనంద మాసములో క్రిస్మస్ వేడుకలు చాలా సంతోషంగా ఆనందంగా స్తుతించాం, గణపరిచాం. జనవరి నెల నూతన సంవత్సరం 31 దినాలు దేవుడు నిజంగా కాపాడాడు అద్భుత రీతిలో. మరి ఫిబ్రవరి నెల 18వ తారీఖున ఈ బుధవారం ఉపవాస కూడిక మామూలుగానే పెట్టినా ఈరోజు యాష్ వెన్స్డే అంటారు, భస్మ బుధవారం. ఈ రోజు నుంచి 40 దినాలు ఆదివారాలు మినహాయిస్తే 40 దినాలు ఉపవాస దినాలు చాలా మంది క్రైస్తవులు ప్రపంచంలో అనేక మంది ఈ 40 దినాలు కూడా ఆచరిస్తూ దేవుని వాక్యం చేత బలపడుతూ ఆత్మీయ స్థితిలో బలపడుతూ ఉన్నటువంటి సంఘాలు ఈరోజు చేస్తున్నటువంటి భస్మ బుధవారం కూడికలో మనం కూడా పాల్గొనడం ఒక మంచి విశేషం. మరి ఈరోజు ఉపవాస కూడిక కదా. ఉపవాస కూడిక అంటే బాగా భోంచేసి వచ్చి చక్కగా నిద్రపోయిన తర్వాత మళ్ళీ భోంచేద్దామంటారా? మరి ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ప్రశ్నలు ఎందుకంటే మీకు ఇచ్చిన టైం తక్కువ, ఆ మాటలు చెప్పి ముగించండి అంటారా? అట్లాగే ముగిద్దాం కానీ ప్రశ్నలు అడగాల్సిందే. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? 1 2 3 4 5. చాలా సంతోషం. 6. మిగతా వాళ్ళు మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికని కాదు కానీ మెల్లిగా అలవాటు చేసుకుందాం. ఉపవాసం ఉండటం చాలా మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపవాసం గురించి చాలా బాగా రాయబడింది. ఉపవాసము వలన మన శరీరము క్షీణిస్తుంది. ఆహారం తీసుకోకుండా మనం ఉన్నాము అని అంటే శరీరం బలపడదు, శరీరం కృషిస్తుంది, కానీ ఆత్మ బలపడుతుంది. ఈ రోజున మనం ఉపవాసం ఉన్నాము అని అంటే కేవలం ఉపవాసం ఉండడం కాదు, ఈ దినములో దేవుని సన్నిధిని మనం మొరపెట్టాలి. ఎంతోమంది దారి తప్పిపోతున్నారు, ఎంతోమంది క్రైస్తవులు రక్షణ లేకుండా ఉన్నారు. ఇప్పుడు డేవిడ్ మాస్టర్ గారు కూడా చెప్పారు, గృహాలు మనం ఎలా నిర్మిస్తే ఎలా ఉంటున్నాం, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా, వాటిని నేర్చుకుంటున్నాం, గైకుంటున్నాం, కానీ ఆచరణ లేదు. ఈ రోజున క్రైస్తవులకి ఇతరుల గురించి వద్దు. మనం మాట్లాడుకునేది, మనం ఆలోచన చేసేది, మనం ప్రార్థన చేసేది మన గురించి మనం ఆలోచన చేద్దాం.
నిజంగా గడించినటువంటి 2025వ సంవత్సరంలో మరి దేవుడు అద్భుత రీతిగా మనల్ని కాపాడాడు. ఎంతో మందికి లేనటువంటి ఈ నూతన సంవత్సరాన్ని మన జీవితాల్లో ఇచ్చారు అంటే మనం గొప్పవారమని కాదు. మనం ఏదో గత సంవత్సరం అంతా ఉపవాసం ఉండి బాగా ప్రార్థనలు చేసాం కనుక దేవుడు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచాడు అనే సాక్ష్యం మనం చెప్పకూడదు. దేవుని ప్రేమ గొప్పది. మనం గొప్పవారమని కాదు, కానీ మన దేవుని ప్రేమ చాలా గొప్పది. మనం ఇంకా ఈ సంవత్సరంలో కూడా బలపడి స్థిరపడి ఆయన సాక్షులుగా నిలబడడానికే మన బ్రతికుంచాడు. అలాంటి సందర్భంలో సేవకులు ఉపవాస కూడికలు పెట్టినప్పుడు ఆ ఉపవాస కూడికలో మనం పాల్గొని మేలులు పొందాలి. ఎవరో కోసం వద్దు, మన ఆత్మీయ స్థితిలో మనం బలపడాలి. వాస్తవంగా శరీరంగా కృషించిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణంలో విజయం పొందడానికి, సాతానుపై విజయం పొందడానికి మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని వాటన్నిటిని కడిగి మనలందరినీ పరిశుద్ధులుగా ఉంచి నిలవబెట్టడానికి, ఆ యాగం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారే, మనం నమ్మినటువంటి, మన విశ్వాసం ఉంచినటువంటి దేవుడే 40 దినాలు పగలు రాత్రి కూడా ఎలాంటి ఆహారం కానీ లేదా మరి మంచినీరు కానీ తీసుకోకుండా 40 దినాలు ఉపవాసం ఉన్నందువలన ఆయన క్షీణించిపోయిన ఆత్మీయ స్థితిలో బలపడ్డాడు కనుక దేవుడు తనకు అప్పచెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం అప్పచెప్పినటువంటి ఆ మహత్ కార్యమును శిలువ యాగంలో చేయగలిగాడు. ఉపవాస ప్రార్థనకున్నటువంటి బలం చాలా గొప్పది. ఉపవాస ప్రార్థన మనల్ని, మన స్థితిగతులను మారుస్తుంది, మన పరిస్థితులన్నిటిని మార్చేస్తుంది. మనం ఒకవేళ శారీరకంగా కృషించిన మనల్ని మరణానికి అప్పగించడు దేవుడు. 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి యేసు ప్రభు వారు మరణించలా. ఒకవేళ శారీరకంగా తగ్గినా కానీ ఆత్మీయ స్థితిలో రెట్టింపు బలాన్ని పొందాడు కనుక ఆ శిలువ యాగాన్ని జయించి మనల్ని అందరినీ కడిగి మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం కూడా ప్రభువారు చెప్పినటువంటి ఆ ఉపవాస దినాన్ని మనం కూడా పాటించాలి, మనం కూడా చేయగలగాలి. ఎందుకని అంటే నరుని ఆత్మ మొదటి నుంచి, నరుని హృదయం మొదటి నుంచి చెడ్డది. ఒకడు మనం అనుకోవచ్చు, నేను బాప్తీసం పొందాను, నేను ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాను, నాకంటే పవిత్రుడు లేడు, నేనే గొప్పవాడిని, ఎదుటివాడు అట్లున్నాడు ఇట్లున్నాడు అని మనం అనుకుంటున్నామేమో. కానీ ఎక్కడో ఒక చోట మన మాటలలో కానీ, మన చూపులలో కానీ, మన ప్రవర్తనలో కానీ ఎక్కడో ఒక చోట తప్పిపోతుంటాం. అందుకని దేవుణ్ణి ప్రతిదినం వేడుకోవాలి, మేల్కొనుండి ఆయన ప్రార్థనలో మనల్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ప్రేమామయుడు, కరుణ కలిగిన దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు. మరి నినివే పట్టణం చాలా ఘోరమైన స్థితిలోకి వచ్చేసింది. నినివే పట్టణస్తులు కూడా ఘోరమైన తప్పిదాలు చేశారు, ఘోరమైన పాపం చేశారు. ఎంత పాపం చేశారో తెలుసా? ఆ పాపం అంతా కూడా ఆకాశానికి కట్టిందంట. అప్పుడు దేవుడు తన ఉగ్రతను పంపించబోతున్నాడు. పాత నిబంధన కాలంలో, తండ్రి కాలంలో కంటికి పన్ను కంటికి కన్ను, పాపం చేసిన వాడు శిక్షార్హుడు. ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే పాపం చేసిన వాడిని శిక్షించాల్సిందే, అతన్ని రక్షించడానికి ధర్మశాస్త్రం ఎక్కడా చెప్పదు. అలాంటి పరిస్థితుల్లో తండ్రికి చాలా కోపం వచ్చినప్పుడు ఒక్కసారైనా క్షమించడానికి వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఒకవేళ అవకాశాన్ని కనుక వాళ్ళు వినియోగించలేకపోతే, మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాప పడకపోతే వారు ఉగ్రతకు గురి అవుతారు అని మరి చిన్న ప్రవక్త అయినటువంటి యోనాని పంపిస్తే యోనా భయపడిపోయాడు. అమ్మో, ఆ పట్టణం చాలా చెడ్డది, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు మంచివారు కాదు అని యేసు ప్రభువారు, అంటే తండ్రి అయిన దేవుడు వెళ్ళమని చెప్తే నినివే పట్టణానికి వెళ్లకుండా తార్షీసు పట్టణానికి వెళ్ళాడు. దేవుడు ఒప్పుకున్నాడా? పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏం చేశాడు? చేప కడుపులో 3 దినాలు ఉపవాసం ఉంచాడు. చేప కడుపులో ఏం దొరికింది? ఆహారం.
ఆహారం దొరకదు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత, తండ్రి నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను, నేను వెళతాను, తప్పకుండా వెళతాను, నీవు చెప్పినటువంటి విషయాన్ని ప్రకటన చేస్తాను. ఆ బిడ్డలు పశ్చాత్తాపం పొంది మారు మనసు మార్చుకొని నీ వైపు తిరిగి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడితే తప్పకుండా మేలు జరుగుతుందని వెళ్ళాడు. ధైర్యంగా నిలబడి చెప్పాడు, దేవుని ఉగ్రత రాబోతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలలో పశ్చాత్తాపం మారు మనసు లేనందువలన అగ్నిగంధకాల చేత కాల్చివేయబడి బూడిదైపోయింది. నినివే పట్టణానికి కూడా రాబోయే స్థితి అదే. కానీ రాజు వెంటనే ప్రవక్త యొక్క మాటకు నిలబడ్డాడు. నిజమే, మేము చేసిన తప్పు, మా పాపం ఘోరమైనటువంటిది అని ఒక ఉత్తర్వులు జారీ చేశాడు. చిన్న వీడ దగ్గర నుంచి రాజుగారి వరకు, దాసుడు మొదలుకొని రాజుగారి వరకు, పశువులన్నీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే కాదు, మన పాపాలు ఒప్పుకోండి. ఆ ప్రార్థనలో నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను. ఎందుకో తెలుసా? మన పాపాలు మనకే తెలుసు, ఎదుటి వాళ్ళకంటే. మనం ఏం తప్పు చేస్తున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏ విధంగా జీవిస్తున్నామో, చెప్పిన దాన్ని ఆచరిస్తున్నామో లేదో, మన నడవడికి ఏమిటో మనకు తెలుసు బాగా. దేవునికి తెలుసు, మనకు తెలుసు. ఎదుటి వాళ్ళు మనకు చెప్పాల్సిన పని లేదు. అందుకని ఏం చేశారంటే, వెంటనే వస్త్రాలన్నీ తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని, మనం బూడిద కాకుండా, మన జీవితాలు భస్మైపోకుండా దేవుని సన్నిధిలో మరొక పెడదామని అందరూ, ఈవెన్ పశువులు కూడా ఉపవాసం ఉండి మొరపెడితే దేవుడు కరుణామయుడు, కనికరం కలిగిన దేవుడు, ప్రేమించే గొప్ప దేవుడు. ఆ పట్టణాన్ని ఎలాంటి ఉగ్రత రాకుండా కాపాడబడింది. చూడండి, ఉపవాసానికి ఎంత బలం ఉందో, ఉపవాసానికి ఎంత శక్తి ఉందో చూడండి. చనిపోకుండా కాపాడగలిగిన శక్తి ఉంది. మనం ఏది అడిగినా చేయగలిగినటువంటి దేవుడు మనకున్నప్పుడు, ఆ ఉపవాస దినములో మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. అయ్యా, నేను ఈ తప్పు చేశా. ఒక రోజంతా మనం ఆలోచన చేసుకుందాం. దేవుడిచ్చిన ఉదయం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసినటువంటి పనులలో ఎక్కడైనా తప్పు జరిగిందా అని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే తప్పకుండా మనం రక్షిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన జనాంగంగా మనల్ని నిర్మాణం చేసుకున్నాడు. ఎన్నుకున్న దేవుడు, దేవుని బిడ్డలు మనం. అలాంటి స్థితి రావాలి. మరి నోవాహు కాలంలో ఏం జరిగింది? ఎందుకు 40 దినాలు ఉండాలి అంటే కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, కానీ మనకు ఆర్గ్యుమెంట్లు అనవసరం. అలాంటి మనం చేయకూడదు. దేవుని బిడ్డలు ప్రార్థన చేయాల్సిందే తప్ప ఎలాంటి ఆర్గ్యుమెంట్లు చేసుకోకూడదు. 40 దినాలు మనం ప్రార్థనకు వెళ్ళి దేవుని వాక్యాలు విని మనం బలపడితే అంతకంటే ఏం కావాలండి? అంతకంటే ఏం కావాలి? వారం అంతా మన పనులు చేసుకొని ఆదివారం పరిశుద్ధ దినములు ఎందుకు వస్తున్నావు? ఈ వారం అంతట్లో దేవుడు కాపాడాడు కనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వస్తున్నాం. గడిచిన కాలం అంతా కాపాడాడు. ఈ 40 దినాలలో కూడా మనం బలపడాలి, ఆత్మీయ స్థితిలో బలపడాలి, ఉపవాసం ఉండాలి. మనం ఏమి పడిపోము, మనకు ఎలాంటి నీరసం రాదు. మన దేవుడు గొప్ప దేవుడు, బలపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు. అందుకనే ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. వాస్తవంగా సునీత పాస్టర్ గారు వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వారికి మనం వందనాలు చెప్పాలి. మన ఇంట్లో మనం ఉండి ఉపవాసంతో ప్రార్థన చేసుకోవటం తక్కువ మంది చేస్తారు. కానీ మనందరికీ ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి మనందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనకి కృప ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటానికి సంఘం అంతా బలపడాలి. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? జైలు గోడలే బద్దలైపోతాయి.
సంఘమంతా కూడి ప్రార్థన చేస్తే జైలు గోడలే బద్దలైపోయి పేతురు గారు వాళ్ళందరూ కూడా బయటికి రాగలిగారు. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి బలం ఉంది. ఇంకా కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను దేవుని కృపను బట్టి. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను, ఎన్ని భూకంపాలన్న రాని, మనం భరించలేని ఘోరమైనటువంటి శోధనలు రాని, భయంకరమైన వరదలు రాని, మనము బండ అనేటువంటి క్రీస్తు మీద మనం కట్టబడినప్పుడు మనం ఇల్లు కూలదు, మనం పడిపోవు. యెషయా భక్తుడు చెప్తున్నాడు, పర్వతములు తొలగినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను. కృప అంటే ఏంటండి? కృప అంటే దయ. ఆయన కృప మనల్ని విడిచిపోదు. సాధారణంగా పర్వతంలో తొలగిపోవు, చాలా ఎత్తుగా ఉంటాయి. అయినా కానీ ఏ కారణం చేతనైనా అవి తొలగిపోయినా మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను. చాలు, మనకి కృప చాలు. విద్యుల మేడలు అడగబాకండి, ధనధాన్యాలు అడగబాకండి, కృపనే అడగండి చాలు. ఆయన కృప ఉంటే చాలు. మనం స్థిరమైన బండ మీద కట్టబడిన ఇల్లు వలె మనం ఉండగలుగుతాం. అందుకని ఉపవాస కూడికలో కృప కొరకు ప్రార్థన చేద్దాం. కీర్తనల గ్రంథము 63వ సంకీర్తన 3వ చరణం. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. జీవము, ప్రాణము. ఎవరి కృప అంటే దేవుని కృప. ఆయన ప్రేమ, ఆయన దయ మనకుంటే జీవము కంటే ఉత్తమము కనుక ఆ కృపను గురించే వేడుకుందాం, మనం పొందుకుందాం. దావీదు రచించిన కీర్తనలు 13వ సంకీర్తన 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు చాలమ్మా, దావీదు మహారాజు గొప్ప మాట చెప్తున్నాడు అనుభవంతో. నేనైతే నీ కృపయందు, ఏమని, ఏదొచ్చినా నువ్వు నన్ను రక్షిస్తావు, నన్ను ఆదుకుంటావు, నాకు సహాయంగా ఉంటావు. నేను ప్రయాణించేటప్పుడు నా ముందు ఉంటావు, నాతో ఉంటావు, నా వెనుకుంటావు, నా కుడి పక్కన ఉంటావు, నా వెడ పక్కన ఉండు, నా పాదమును త్రొట్టిల్లనీయకుండా కాపాడే గొప్ప దేవుడు కనుక నీ కృప యందు నేను నమ్మిక ఉంచాను. తప్పకుండా నాకు అన్ని జరుగుతాయి, నాకు స్వస్థత కలిగిద్ది అనే నమ్మిక ఉంచి దావీదు చేస్తున్న ప్రార్థన. కీర్తనల గ్రంథము 57వ సంకీర్తన 9వ వచనం చూద్దాం. ఆయన కృప ఎంత ఎత్తుగా ఉందో తెలుసుకుందాం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆకాశం ఎంత, మనం ఇంత మట్టుకు హైట్ చెప్పలేం. హైట్ చెప్పినా కానీ చాలా కొన్ని వేల మైళ్ళతో ఎత్తులో ఉన్నది. ఆయన కృప అంట ఆకాశము కంటే, అంటే మనకు ఎలాంటి లోటు రాదన్న. మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబం రక్షించకపోయినా, ఆదుకోకపోయినా, ఆదరించకపోయినా, సహాయం చేయకపోయినా ఆయన కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నది కనుక మనల్ని విడిచిపోకపోతే మనల్ని తప్పకుండా రక్షించే గొప్ప దేవుడు. అందుకు ఉపవాసం ఉండాలి. కీర్తనలు 94వ కీర్తన 18వ చరణం. యెహోవా, అది నా కాలు జారుతున్నదని నేను అనుకొని చుండగా నీ కృప నన్ను బలపరుచుచున్నది. బలపరిచే దేవుడు, ఈ కృప కలిగినటువంటి దేవుడు, బలపరిచే దేవుడు. ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నటువంటి కృపతో మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు. మనం ప్రార్థన చేసుకుంటే ప్రయ్యా నీ కృప మా గృహం చుట్టూ ఆవరించాడు, మా పడకల చుట్టూ నీ కృపించాడు. నేను చేసే ప్రయత్నాల్లో, నా చదువుల్లో, నా ఉద్యోగ వేటలో, నేను అడిగే ప్రతి విషయంలో నీ కృప, నీ ప్రసన్నత మాకుంచి నడిపించు తండ్రి అని మనం మొరపెడుతున్నాం కనుక మొర వినేటువంటి దేవుడు.
కీర్తనల గ్రంథము 90వ సంకీర్తన 14వ చరణం. ఉదయమున నీ కృపతో అబ్బు చాలు. ఉదయం అంతా ఆయన కృపతో మనం తృప్తిపరిస్తే చాలు. అందుకంటే ఏం కావాలి? మనుషునికి తృప్తినిచ్చేటువంటిది కృప. ఉదయమున నీ కృప మమ్మును తృప్తిపరచుచున్నది. దావీదు చాలా గొప్ప మాటలు అనుభూతులు చెప్పాడు. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 3వ చరణం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయించాలమ్మా. నీ కృప నాకున్నది కనుక నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను కనుక మంచిగా నడుచుకుంటాను. చెడ్డవారితో సాంగత్యం చేయను, అపహాస్యులతో ఉండను, ఎగతాళి చేసే వరకు నడుచుకోను. మంచిగా ఎప్పుడు నీ కృప నా కన్నులు ఎదుటుంటే నిన్నే నేను చూడగలుగుతాను కనుక అట్టి కృప నాకు దయచే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మరియు దేవుడు మీ ఎడల సమస్తమైన అది సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. సమస్తమైన అంటే అన్నిటివి, అన్ని విధాల, అన్ని రకాలుగా మనకి తోడుగా ఉంటుంది. చివరిగా 2వ కొరింథీ 12:9 చదువుకుని ముగించుకుందాం. నా కృప నీకు చాలును. చాలమ్మా. యేసు ప్రభువారు పౌలు గారితో చెప్పాడు. ఆయనకు ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు పోవటానికి దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నా కృప. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. మహోన్నతుడమైన దేవ, మహిమదేవ తండ్రి, ఈ పాదాలకు వందనాలు. ఈ బుధవారం జరుగుతున్న ఉపవాస కూడికలో ఎంత కనుక మీ నుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవదాసునైన నన్ను మరుగుపరిచి నా పక్షంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను మా హృదయాలలో 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగా ఫలింపు చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు. అలాగే వాళ్ళ మధ్యలో కార్మిక గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ నమ్మకం గల తండ్రి, మహోన్నతుడా, సర్వలోకాధికారి, సమస్తమునకు అధిపతుడు రాగా లోక రక్షకుడా, విమోచకుడా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. ఇదిగో నాయన, ఎక్కడ ఒక్కరిద్దరు కూడా నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్య ఆత్మస్వరూపుగా ఉంటారని సెలవిచ్చిన తండ్రి, మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని ప్రభా సాతాను దొంగలించిపోకుండా వారి హృదయాల్లో ఫలింపచేసే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. మీ ఆత్మీయ నడిపింపులు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. లోకంలో తిరుగుచుండగా సాతాను వేసే అగ్ని బాణాలను ప్రభా ఎదిరించుటకు వాక్యం అనే ప్రభా ఖడ్గాన్ని మేము ధరింపజేయుటకు వేచిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ మాటలు ప్రభా విశదపరచుచుండగా వాటిని గ్రహించే మనసును ప్రభా అర్థం చేసుకునే హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. మీ కృపలో సాగిపోవడం ఎలాగో ప్రభా మీరు ఉపదేశిస్తుండగా ఆ మాటల ద్వారా ప్రభా మా హృదయాలు కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. ప్రభా ఎంతమంది బిడ్డలైతే వారి హృదయాల్లో ప్రభా వేటినైతే ఆశించి ప్రభా ఎంతో ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో ప్రభా నిన్ను ఆచరించడానికి, నేను సేవించడానికి, నేను ఘనపరచడానికి వచ్చి ఉన్నారు వారి మనల్ని ప్రభా మీరు హృదయంలో నుండి ఎరిగిన దేవుడై ఉంటుండగా మా దినాల్లో ఒక్క దినమైనను గడవక ముందే ప్రభా అన్ని లెక్కించిన తండ్రి, ఉదయ ఆలోచనలు ఎదిగిన దేవుడా స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప ప్రేమమయుడు మాకు ఎక్కడ దొరకలేదు కదా ప్రభా.
ప్రభా తల్లి ప్రేమను తండ్రి ప్రేమను మించినటువంటి ప్రేమను మీరు చూపిస్తూ మమ్మల్ని కాపాడుతూ ప్రభా పక్షి రెక్కలపై ఎలాగైతే తన పిల్లలను కాపాడుతుందో ఆ విధంగా ప్రభా మమ్మల్ని కాపాడుచు ఈ దుష్ట కాలంలో ప్రభా ఉన్న పరిస్థితులన్నిటిలో ప్రభా మీరు కాపుదల దయచేస్తున్నారు. రాబోయే దినాలు యందు ఈ సాక్షులుగా ఈ సాధనములుగా వాడబోటుకు కావాల్సిన ఆత్మీయమైన నడిపింపు దయచేయండి. విశ్వాసంలో ప్రతి దినము ముందడుగు వేయలాగిన మీ లేఖనాలను ప్రభా ధ్యానించే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగోనైనా మీ వాక్యం మాకు లేకపోతే ప్రభా మేము గుడ్డివారమే తండ్రి, మీ వాక్యమే మాకు దీపము అని సెలవిచ్చిన తండ్రి, వాక్యాన్ని ప్రతి దినము హృదయంలో వెలిగించుకోవటకు ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి ప్రతి దినము నిన్ను ధ్యానిస్తున్నారో వారి హృదయాల్లో మేలైన కార్యాలు ప్రభా ఆలస్యమైనప్పటికీ తగిన సమయమందు వారి యొక్క ప్రతి కన్నీటి బిందువును ప్రభా ఆనంద బాష్పంగా మార్చి వారి తలను ఎత్తి నీ సాక్షులుగా వాడబడలాగా దర్శించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభా మీ మెండైన దీవుల్లో పొందుకునేలాగిన వాక్యాన్ని ప్రభా హృదయంలో భద్రపరుచుకుంటున్నందుకు మీరు చేయబోతున్న గొప్ప మేలును బట్టి నీకే స్తోత్రాలయ్యా. అందరినీ ఇక్కడ కూర్చుండబెట్టి ప్రభా చక్కగా ప్రభా ఈ కార్యక్రమం అంతా నడిపించుటకు మీ దాసులను మీరు ఎన్నుకున్న విధానమును బట్టి స్తోత్రాలు. సంఘ కాపరిని అలాగనే ప్రభా సంఘ కాపరికి సహకారిగా ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి కృపలో స్థిరపరిచి బలపరిచి ఈ కార్యాన్ని విజయవంతంగా జరిగిస్తున్నందుకు నీకే సమస్త మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వరించున్నాను తండ్రి. ఆమేన్.